సార్ ఇప్పుడు మనం హోమ్ లోన్. హ్మ్. హోమ్ లోన్ తీసుకునే ముందు మనం ఏమేమి చెక్ చేయాలి సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమ్ లోన్ అనేది తీసుకునేటప్పుడు మనం నార్మల్‌గా మన డాక్యుమెంటేషన్ అనేది ఎలాగో ఉంటుంది. వీటితో పాటు కంపల్సరీ చెక్ చేయాల్సినటువంటిది ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌లో గూడా మనం ఒకవేళ హౌసింగ్ లోన్‌లో ఎళ్ళినప్పుడు విల్లాకెళ్తున్నామా? అపార్ట్మెంట్‌కెళ్తున్నామా? లేదంటే ఇండివిడ్యువల్ హౌసా? ఏంటనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఇందులో వచ్చేసి చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేది లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి బ్యాంకర్‌కి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ గూడా చేస్తారు. ఓకే. ఇదే హోమ్ లోను ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అని, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అని ఈ అవునండి. రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? మనకు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో చాలా తక్కువైనటువంటిది హౌసింగ్ లోనే. హ్మ్. హౌసింగ్ లోన్‌కి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ దాంతోనూ మనం కంపారిజన్ చేయలేము. ఎందుకంటే మనకు స్టార్ట్ అయితే కొన్ని బ్యాంక్స్ 6.99 నుంచి 7% నుంచి 7.5% నుంచి కూడా హౌసింగ్ లోన్ స్టార్ట్ అయితాయి. మిగతా లోన్ తీసుకున్నప్పటికి కూడా ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో, ఇక్కడ 2 విషయాలు అడిగారు మీరు. ఫిక్స్డ్ ఒకటి, ఫ్లోటింగ్ ఒకటి. ఫిక్స్డ్ అనేది ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఒక 1,00,00,000 లోన్ తీసుకున్నాము. 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నాము. దానికి ఒక 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది.